అందరికీ నమస్కారం. కట్టలు కట్టలుగా మీ ఇంట్లో కూడా డబ్బులు చేరాలి అంటే ఈ 4 చోట్ల పచ్చకర్పూరం పెట్టి చూడండి. పచ్చకర్పూరం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది. పచ్చకర్పూరాన్ని కేవలం పూజలు చేసే సమయంలో హారతిలో ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇంట్లో ఏ ప్రదేశాల్లో ఈ పచ్చకర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షాన్ని ఇంకా అభివృద్ధి చెందేలా చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చకర్పూరం అనేది దీపారాధన చేసే సమయంలో దీపంలో వేయడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం మంగళవారం లేదంటే శుక్రవారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలోపు చేయాలి. లేదంటే సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల లోపు చేయడం వలన రెట్టింపు ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి. బీరువాలో దాచుకునే డబ్బులో నుంచి ఒక 10 రూపాయల నోటునైనా 50 రూపాయల నోటు లేదా 100 రూపాయల నోటునైనా తీసుకోండి. బీరువాలో ధనం దాచుకునే చోట ఆ నోటుని ఉంచి ఆ నోటు మీద పడేలా ఈ పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేయండి. ఇలా చేయడం అనేది మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ పచ్చకర్పూరాన్ని వంటగదిలో ఉప్పు జాడీలో నుంచి కాస్త ఉప్పు తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గాజు గిన్నె తీసుకొని దానిలో కాస్త కల్లుప్పు వేసి ఉప్పు మీద ఈ పచ్చకర్పూరాన్ని కాస్త పొడి చేసి వేసి రెండింటిని కలిపివేయండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ స్టవ్కు కుడి ప్రక్కన ఒక మూలలో ఈ గిన్నెను మూత పెట్టకుండా అలానే ఉంచేసేయండి. ఇలా దీన్ని ఎన్ని రోజులైనా ఉంచొచ్చు. వాటర్ ఏమైనా పడ్డాయి అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. ఇలా చేస్తూ ఉండడం వలన ఇంట్లో ఎన్నో అద్భుతాలు కలగడం అనేది మీరే స్వయంగా చూస్తారు. అలాగే శుక్రవారం మంగళవారాల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతుంటాం కదా, ఆ పసుపులో ఈ పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో కాస్త వేసి దీన్ని పన్నీరుతో పేస్ట్లా కలిపి వేసుకొని ఇంటి గుమ్మానికి రాసి కుంకుమతో బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా మన ఇంటికి వెతుక్కుంటూ వస్తారట. పూజ గదిలో చిల్లర కాయిన్స్ని ఒక గిన్నెలో వేసి ఉంచి వాటిని ఎప్పుడూ సౌండ్ చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది ఇంట్లో ఉంటుంది. ఈ చిల్లర ఉంచిన గిన్నెలో పచ్చకర్పూరాన్ని కాస్త పొడి చేసి కాయిన్స్ మీద వేయండి. ఇలా చేయడం వలన ఇల్లెప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండడంతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది కూడా తప్పక సిద్ధిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి పైన చెప్పుకున్న 4 మీ వీలును బట్టి కనీసం 2 అయినా పాటించడం వలన మన ఇంట్లో సంపదకు సంపాదనకు మార్గాలు తెరవబడతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.